సమాజానికి సేవ చేయాలనే ఆలోచన చాలా గొప్పదన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అమీర్పేట డివిజన్ వివేకానంద కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి వారి మిత్ర బృందం 150 మందికి పైగా దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఫిలిం ఫెడరేషన్ బృందాన్ని మెచ్చుకున్నారు. ఇలానే సేవను కొనసాగించాలని సూచించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గౌరవనీయులు సభాధ్యక్షులు హనుమంతరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి రెగ్యులర్గా మహిళలకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఎప్పుడు చూసినా కొన్ని సోషల్ వర్క్ కార్యక్రమాలు చేయాలి, పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో శ్రీమంతాలు చేసిన, మరి ఇతరతర కార్యక్రమాలు చేసిన, మానసిక వికలాంగుల కార్యక్రమాలు చేసిన రోజారెడ్డి గారి సహకారం లేదే కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈరోజు తమ్ముడు కరుణాకర్ ఆయన స్వామి మాల వేసుకోండు, ఆయన ఒక గొప్ప కార్యక్రమానికి చేద్దామని చెప్పి మరి ప్రవీణ్ రెడ్డి గారు, పీయూష్ గారు వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని మనం చేసేది సాయం మానసిక వికలాంగులకు చేస్తే బాగుంటుంది అన్నటువంటి సంకల్పంతో వాళ్ళకు చలికాలం కాబట్టి బ్లాంకెట్స్ ఏర్పాటు చేసి మరి మంచిగా భోజనం పెట్టి పంపిస్తాం అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు టేకప్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం.